अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। తండ్రి ప్రభు ప్రేమికుల సహవాసం ఇచ్చేసిన బాబా వారికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు కార్యక్రమం చేసుకునే అవకాశం బాబా వారికి ఇచ్చేందుకు బాబా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మొట్టమొదటిగా ప్రార్థనా గీతాన్ని అప్పారావు గారు పాడవలసిందిగా కోరుచున్నాను. జయబాబు అండి అప్పారావు గారు, తర్వాత దినేష్ నోటి అడిగి ఉన్నాను. जय बाबा ने अवतार मेहर बाबा की जय। जय बाबा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगत उतार सकल चराचर जगत उतार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప। ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి హరిషేత్వర్గము అంతరింపగ హరిషేత్వర్గము అంతరింపగ అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా అండి నాగమణి గారు। జై బాబా। జయబాబు అండి అప్పారావు గారు, చక్కగా ప్రార్థనా గీతాన్ని పాడి వినిపించారు. మీకు జయబాబానండి. దినేష్ జయబాబా నాన్న ఒక సంకీర్తన జయబాబా. जय बाबा। अवतार జయబాబా मेहर बाबा की जय। జయబాబా. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు। దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు। దేవుడే దిగి వచ్చి ఆ దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవదేవులకెల్ల దేవాది దేవుడు దేవదేవులకెల్ల దేవాది దేవుడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పూర్ణావతారమున పరిపూర్ణుడు దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు। దేవుడే దిగి వచ్చి ఆ
రమ్మని పిలిచాడు మేల్కొలుపు పాడాడు రమ్మని పిలిచాడు మేల్కొలుపు పాడాడు మోహమును తొలగించి మంత్రమును తెలిపాడు మోహమును తొలగించి మంత్రమును తెలిపాడు మేహేరు మేహేరు మంత్రాక్షరీ मेहेर मेहेर మంత్రాక్షరీ కైవల్యమును చేర్చు అంత్యాక్షరీ దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ఆ ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు ప్రేమ ఉన్నవి చాటి జీవితము జీవించు ప్రేమ ఉన్నవి చాటి జీవితము జీవించు అవతారు మేర్ బాబా की जय अवतार मेहर बाबा की जय जय अंटू मेहर अंटू తపించిపో దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ఆ ప్రేమలో పరితృప్తి కణరాదు రాబోదు ప్రేమలో పరితృప్తి కణరాదు రాబోదు అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు ప్రియతముని చేర్చేది తపనొక్కటే ప్రియతముని చేర్చేది తపనొక్కటే మెహర శ్రీ గ్రహించే ఇది ఒక్కటే దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి అవతార్ మెహర్ బాబా की జై జై బాబా ఆంటీ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా రాణ దినేష్. చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించావు. మీకు జై బాబా అన్నాడు. విజయలక్ష్మి గారు జై బాబా అండి ఒక సంకీర్తన చేయండి. తారణ రవీంద్రరావు గారు. విజయలక్ష్మి గారు, హైదరాబాద్ విజయలక్ష్మి గారు జై బాబా అండి. జయబాబా అండి 1 minute अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय ఉన్నతోన్నతుడను అన్నాడంట నిజమని గ్రహించినాము నేటికి మెహరుని తప్పించినాము ఉన్నతోన్నతుడను అన్నాడంట నిజమని గ్రహించినాము నేటికి మెహరుని తప్పించినాము విగ్రహారాధన చేశాము ఆగ్రహమైన పోలేదు మాకు విగ్రహారాధన చేశాము ఇన్నాళ్ళు ఆగ్రహమైన పోలేదు మాకు సాధనలెన్నో చేశాము ఇన్నేళ్ళు సహనమిసమంత రాలేదు మాకు వేదనలు పోలేదు వాదనలు పోలేదు కడకు నీ సన్నిధి చేరాము
ఆతులమై ఉన్నతోన్నతుడని అన్నాము అనంత నిజమని గ్రహించినాము నేటికి మేరను తప్పించినాము మేరను మరచిపోయాము ప్రేమ ఉదయించసాగింది మాలో మేరను మరచిపోయాము ప్రేమ ఉదయించసాగింది మాలో ప్రేమంటూ తపించసాగాము భేద భావాలు మరిచాము లోలో ప్రేమంటూ తపించసాగాము భేద భావాలు మరిచాము లోలో ఒకరికొకరము ప్రియమై నీవే మా ప్రియతముడై నామస్మరణములో బ్రతిగాము దాసులమై ఉన్నతోన్నతుడు అన్నావు అనంత నిజమని గ్రహించినాము నేటికి మేరను తప్పించినాము ప్రేమ పరమనుచు ప్రేమ ప్రియమనుచు కోరాము మేము ప్రేమ వరమనుచు మేలు ప్రేమ ప్రియమనుచు కోరాము మేము ప్రేమకే వసుడను అన్నాము మేలు వశము అయినాము నీ ప్రేమకు మేము ప్రేమకే వసుడను అన్నాము మేలు వశము అయినాము నీ ప్రేమకు మేలు మేరని చూడే శ్రీ అని చూడే బ్రతుకగలమయ్యా మా తండ్రి జోహార్లు ఉన్నతోన్నతుడను అన్నావు అనంత నిజమని గ్రహించినాము నేటికి మేరని తప్పించినాము అవతార్ మెహర్ బాబాకి జై థ్యాంక్స్ అండి నాగమణి గారు జై బాబా అందరికీ జై బాబా జై బాబా అండి విజయలక్ష్మి గారు మంచి పాట అందించారు జై బాబా అండి అరుణ గారు ఒక సంకీర్తన చేయండి విశాల్ గారు మీరు రెడీగా ఉండండి జై బాబా జయబాబా అండి ఎవరిని పిలిచారు? అరుణ గారు అరుణ. అరుణ గారు సార్ విశాల్ గారు జై బాబా అండి తర్వాత అరుణ గారు అన్మ్యూట్ అయితే పాడతారు విశాల్ గారు జై బాబా నాగమణి గారు మీరు పాడండి తర్వాత చూద్దాం వాళ్ళిద్దరు. జై బాబా అండి జై బాబా బాబా విశాలి జై విశాలి ఆ, పాడుతున్నా అయింది అన్మ్యూట్ అయింది సరే అండి పాడండి అన్మ్యూట్ ఏంటి పాడండి జై అవతార్ మెహర్ బాబా की जय హాయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే సత్య పరమాత్మయే టంటి ధరణికి హాయిగా 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 ప్రభువరు తెంచి బహుకాలమాయనే అనతి కాలములో ముందనే ప్రభు అరుదెంచి బహుకాలమాయనే అనతి కాలములో ముందనే వినతి మన్నించే ప్రభు చింత చేరుమా ఆ అదను దాటేనా మరి రాదు కోరినా వినతి మన్నించే ప్రభు చింత చేరుమా అదను దాటేనా మరి రాదు కోరినా మాయ తెరలన్నీ తొలగించు దైవము మనల దైవంగా సరిచేయు నేస్తము
మాయ తెరలన్నీ తొలగించు దైవము మనల దైవంగా సరిచేయు నేస్తము హాయిగా 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 మీరవతార మూర్తిని కొలువరే సత్య పరమాత్మయే తెంచి ధరణికి హాయిగా 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 ప్రతి అవతార యుగమందు దైవము మరలా అరుదించను ధనియాన తీర్చెను ప్రతి అవతార యుగమందు దైవము మరలా అరుదించను ధనియాన తీర్చెను సమయమొచ్చింది ప్రభు వచ్చి పిలచిన పిలుపు వినలేరా మరి రాదు కోరినా సమయమొచ్చింది ప్రభు వచ్చి పిలచిన పిలుపు వినలేరా మరి రాదు కోరినా సమత భేదాలు తొలగించి తీరుగా అతని చేరావా తరియంతో నేరుగా సమత భేదాలు తొలగించి తీరుగా అతని చేరావా తరియంతో నేరుగా హాయిగా 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 మే అవతారమూర్తిని కొలువరే సత్య పరమాత్మయే తెంచి ధరణికి హాయిగా 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 జగతి బీభత్సం కానున్నది బావిలో ప్రగతి పందాయే మారిపోవునంతలో జగతి బీభత్సం కానున్నది బావిలో ప్రగతి పందాయే మారిపోవునంతలో బతుకే దుస్తరమౌ ప్రతి జీవికి భూమిపై బాబా రక్షణయే శరణమౌ నాటికి బ్రతుకే దుస్తరము ప్రతి జీవికి భూమిపై బాబా రక్షణయే శరణమౌ నాటికి పతిత పావనుడో పరమాత్ముని సేవలో బ్రతుకు గడిపావా సుఖించు హాయిగా పతిత పావనుడో పరమాత్ముని సేవలో బ్రతుకు గడిపావా సుఖించు హాయిగా 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 మేరవతార మూర్తిని కొలువరే సత్య పరమాత్మయే తెంచి ధరణికి హాయిగా 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 అవతార్ మెహర్ బాబా की जय బాబా అంటే అందరికీ జై బాబా థ్యాంక్ యూ బాబా జై బాబా మా జై బాబా అంటే భారతి అంటే చాలా చక్కగా మంచి సంగీతం పాడి వినిపించారు. జై బాబా. నాగమణి గారు మీరు సంకీర్తన చేయండి. తర్వాత లక్ష్మీ పండగేశ్వర గారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. పేరు మెహరట ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహరట ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా ప్రేమయే చాలుట
నియమము లేదట ఇతర వరములే అడుగకూడదట ప్రేమయే చాలట నియమము లేదట ఇతర వరములే అడుగకూడదట అడిగి పొందునది అతని రక్తమట అడుగక పొందిన జన్మధన్యమట ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహరట కష్ట సుఖాలు ద్వంద్వ గుణాలట ద్వంద్వాతీతుడు తనకు తానట కష్ట సుఖాలు ద్వంద్వ గుణాలట ద్వంద్వాతీతుడు తనకు తానట ద్వంద్వములకు మరి లొంగరాదట అతని కొంగును వీడరాదట ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహరట సత్యము తానట నిత్యము తానట సత్య నిత్యముల సర్వము తానట సత్యము తానట నిత్యము తానట సత్య నిత్యముల సర్వము తానట సాటి లేని సత్యావతారుడట నేటి యుగమునకు వెలుగు బాటట ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహరట ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా అవతార్ మెహర్ బాబా కి జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అండి నాగమణి గారు జై బాబా జై బాబా అండి నాగమణి గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు జై బాబా అండి లక్ష్మి గారు జై బాబా అండి జై బాబా అండి సంకీర్తన అవతార్ మెహర్ బాబా కి జై ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయెను ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయెను తలపోసేను తరులన్నీయును ప్రభు పాదాలకు ప్రణమిల్లగను విరబూసేను విరులన్నీయును ప్రభు చరణాలకు స్మృతించగను నదులే పొంగి ప్రవహించేను గిరులను చేరి విలపించేను సర్వోన్నతుడై వచ్చాడని సర్వేశ్వరుడై నిలిచాడని ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయెను ఏనాటి పుణ్యమో
ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయెను. కొమ్మల నడుమ కమ్మగ పాడెను కలకోయలలు మెహరు మెహేరని సుఖపికములవి పక పక నవ్వుచు జేజేల నేను మెహరీసునికి జలచరములవి జలమున ఎగిరి తుళ్ళుచు తూలుచు మెహరనుచున్నవి ప్రకృతి శాంతం పులకించినది పులకించుచునే పురి విప్పినది. ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయెను. ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయెను. కవిగాంచిన కల కమనీయమని చూసేవారికి రమణీయమని దిగి వస్తాడు సర్వేశ్వరుడు పరికిస్తాడు పరమేశ్వరుడు పులకిస్తాడు హృదయేశ్వరుడు వర్షిస్తాడు జీవేశ్వరుడు మెహర శ్రీ ఆనందుడు మనలో ఒకడై అవతారుడు. ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయెను. ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయెను. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ నాగమణి గారు. జై బాబా అండి. లక్ష్మి గారు చాలా చక్కగా మంచి సంకేతాన్ని ఇచ్చారు. మీకు జై బాబా. అరుణ గారు జై బాబా అండి. సంకీర్తన. శ్రీకుమార్ అంకుల్ జై బాబా. అంకుల్ మీరు ఒక సంకీర్తన. జై బాబా. ఈ మెహరుని దివ్య నామం స్మరణ ఒక్కటే చాలు, ప్రేమ బాట నడుప చాలు, పాపములను పారద్రోలు. శ్రీ మెహరుని దివ్య నామ స్మరణ ఒక్కటే చాలు, ప్రేమ బాట నడుప చాలు, పాపములను పారద్రోలు. దేవదేవుడితడని తెలిసి సేవ చేయుచున్న చాలు, భావరాగ భక్తి ప్రపత్తితో భజించుటయే మేలు. శ్రీ మెహరుని నామ స్మరణ ఒక్కటే చాలు, ప్రేమ బాట నడుప చాలు, పాపములను పారద్రోలు. సర్వకాల సర్వావస్థల స్మరణ చేయుచున్న చాలు, సర్వకర్మ ఫలములనాతనే కర్పించుటయే మేలు. శ్రీ మెహరుని దివ్య నామం స్మరణ ఒక్కటే చాలు, ప్రేమ బాట నడుప చాలు, పాపములను పారద్రోలు. అవతారుని బోధనలన్నీ ఆకళింపు చేసిన చాలు, ఆచరణల ప్రేమ తత్వం ప్రకటించుటయే మేలు. శ్రీ మెహరుని దివ్య నామం స్మరణ ఒక్కటే చాలు, ప్రేమ బాట నడుప చాలు, పాపములను పారద్రోలు.
ప్రేమ మార్గమే మేలు పరమాత్ముని చూపగజాలు ప్రేమ తండ్రి మెహరుని కొలచి పరవాక్యము వినుటయే మేలు శ్రీ మెహరుని దివ్య నామం స్మరణ యొక్కటే చాలు ప్రేమ బాట నడుపదాలు పాపములను పారద్రోలు శక్తి కొలది సేవలు చేసి దివ్య శక్తి పొందుట మేలు ప్రేమ కొలది ప్రేమ పూజలు సలిపి దివ్య ప్రేమ నొందగజాలు శ్రీ మెహరుని దివ్య నామం స్మరణ యొక్కటే చాలు ప్రేమ బాట నడుపదాలు పాపములను పారద్రోలు. జై బాబమ్మ, జై బాబా అందరికి. జై బాబా అంకుల్, జై బాబా. మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారంటే మీకు జై బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ అన్నయ్య బాబా వారి ప్రేమ సందేశాలు వినిపించండి. జై బాబా. జై మెహర్ బాబా. అమ్మ జై అమ్మ బాబా అన్నయ్య. వినిపిస్తుంది కదా బాబా? వినిపిస్తుందండి. సడన్ గా కరెంట్ పవర్ ఆగిపోయి మొత్తం లింక్ కట్ అయింది. మళ్ళీ బాబా అవునా? ఇచ్చి మళ్ళీ పవర్ మళ్ళీ రిస్టోర్ అయింది. అవతార్ మెహర్ బాబా కి జై. బాబా వారి ప్రేమ మేర మనందరం ఈ జూమ్ సహవాస్లో మనం పాలు పంచుకునే అవకాశం ఇచ్చిన బాబా వారికి మనందరి తరఫున ముందుగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. జై మెహర్ బాబా. అమ్మ ఇప్పుడు మనము మే నెల చివరిలో ఉన్నాం. మనము మే నెలలో బాబా వారి అవతార కాలంలో అవతార కార్యక్రమాలు అంటే ప్రతి నెలలో కూడా ఆయన యొక్క కార్యక్రమాలు దివ్యమైన వైభవాన్ని పొందే ఉంటాయి. అయితే ఈ మే నెలలో 1958 సంవత్సరంలో ఈ మే నెలలో బాబా చేసినటువంటి కొన్ని కార్యక్రమాలలో భాగంగా మనం కొన్ని విశేషాలని మననం చేసుకుందాము. ఈ 1958 మే నెలలో అమెరికా సహవాస్ కార్యక్రమం కోసం బాబా అమెరికా వెళ్ళడం జరిగింది. ఈ అమెరికా పర్యటన బాబా వారి అవతార కాలంలో ఇది 3వసారి అమెరికా బాబా వెళ్ళటం. మరి అది కోఇన్సిడెన్స్ లేదా బాబా వారి ఇచ్చ మేరకు ఈ 3 సార్లు కూడా బాబా మే నెలలోనే అక్కడికి చేరడం, అమెరికాకు వెళ్ళడం కూడా జరిగింది. 1932లో ఒకసారి, 1952లో ఒకసారి, 1958లో ఒకసారి. 32 వెళ్ళినప్పుడు మెటిల్ బీచ్ అక్కడ ఎలిజబెత్ ప్యాటర్సన్ వాళ్ళ ఆస్తి అయినటువంటి దీన్ని బాబా వారికి అది సమర్పించడం. అలాగే 52లో బాబా వచ్చినప్పుడు మెటిల్ బీచ్ వచ్చి ఒక 1 నెల రోజులు ఉంటూ ఆ 52 ఈ మే నెలలోనే బాబా మొదటి కారు ప్రమాదానికి గురి అవడం. ఇది మనము ఆ 24వ తేదీ ఆ సందర్భాలలో మనము ఆ కారు ప్రమాదం గురించి కూడా మనము విన్నాము. పెద్దలు చెప్పిన అనే ఆ సంఘటనల ద్వారా. అలాగే ఈ 1958 ఈ అమెరికా వెళ్ళడం 3వసారి, అదే చివరిసారి కూడా బాబాకి. అది బాబా చిట్ట చివరి అమెరికా పర్యటనకు బయలుదేరడం 58 మే నెల 15వ తేదీన బాబా అక్కడికి పూణే నుండి బొంబాయికి కారులో వెళ్తూ అక్కడ మరో కారులో పురుష మండలి కూడా వారిని అనుసరించడం. ఆ రోజు రాత్రి 12 గంటల చిల్లరకి 12 గంటల దాటిన తర్వాత బాబా ఈ రిచ్, ఆది సీనియర్, నారీమన్, డాంకెన్లతో కలిసి
ఆ శాంతాక్రజ్ విమానాశ్రయంలో న్యూయార్క్ నగరానికి బయలుదేరడం జరిగింది బాబా. ఆ స్త్రీ మండలి వారు మిగతా వాళ్ళందరూ కూడా మెహరాజాద్ కూడా వెళ్ళిపోయారు ఆ తర్వాత. అలాగే బాబు కూడా మెహరాజాద్ వెళ్ళిపోవడం జరిగింది. ఈ బాబాకి వీడ్కోలు పలకడానికి చాలా మంది విమానాశ్రయానికి కూడా రావటం జరిగింది. అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా బాబా పలకరించి తన ప్రేమ జల్లులతో ముంచెత్తడం ఎప్పుడూ జరుగుతున్నదే అది. ఆ సమయంలో చాలా ఉల్లాసంగా ఉన్నారట బాబా. ఈ ప్రేమికులందరూ కూడా ఆ బాబా మెడలో పూలమాలలు వేసి హారతి ఇవ్వటం కూడా జరిగింది బాబా అమెరికా వెళ్తున్న సందర్భంలో. ఈ బాబాను ఆ సమయంలో చూడొచ్చినటువంటి ముంబై ప్రేమిక బృందం అంతా కూడా అక్కడికి వచ్చి బాబా వైపు కన్నాపకుండా చూస్తున్నారట. అక్కడ వాళ్ళందరూ అలా తదేకంగా చూస్తే బాబా వాళ్ళతో అన్నారట, ఎందుకు నా వైపు అలా చూస్తున్నారు? నన్ను చూడడం కాదు, నా అనంతత్వాన్ని చూడండి అని బాబా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళతో ఇంకా ఏమంటున్నారంటే, బాబా నేను ఎప్పుడు రాలేదు, ఎప్పుడు పోలేదు, కానీ నిజంగా నన్ను ప్రేమించే ప్రేమికుల హృదయాల్లో మాత్రం నేను ఎప్పుడు కొలువై ఉన్నాను అని బాబా చెప్పడం జరిగిందట. ఇదంతా అయిన తర్వాత అది బాబా ఎక్కినటువంటి విమానం అక్కడి నుంచి బయలుదేరింది. ఆ విమానం ఎట్లాగా వెళ్తుందంటే ఈజిప్ట్ దేశం వెళ్ళి అక్కడ కైరో గుండా ఇటలీలోని రోమ్ నగరానికి చేరుకుందట. అక్కడ బ్రేక్ ఉంది. అక్కడ ఒక 4 hours అక్కడ హాల్ట్ చేసి ఇంకొక విమానం ఎక్కవలసి ఉందట. ఈ సందర్భంలో చూడండి, ఇక్కడ బాబా అన్నారట, మరి ఇక్కడ 3-4 గంటలు మనం ఉండాలి కదా, ఏం చేద్దాం అయితే ఇక్కడికి అని అంటే, ఇక్కడ ఏమన్నా వెయిటింగ్ హాల్ ఏమైనా ఉంటుందా అని బాబా అడిగారట. అక్కడ అయితే ఆ సమయంలో డాంకిన్ ఉన్నాడు కదా అక్కడ. ఆ డాంకిన్ కి ఈ ఇటలీ భాష తెలుసు. అక్కడ ఒక పైలట్ ద్వారా కనుక్కున్నాడట కొంత. ఇక్కడ ఏమన్నా రోమ్ నగరంకి చేరిన వెంటనే ఒక గదిని అంటే ఆ ఇటలీ భాషలో వాళ్ళు మాట్లాడడం ఇలాగా. డాంకిన్ ఒక డాక్టర్ కదా, ఒక ముఖ్యమైన వ్యక్తి తనతో పాటు వస్తున్నట్టుగా అక్కడ ఇచ్చేస్తే అక్కడ ఒక రెస్ట్ ప్లేస్ ఇస్తారు అని అనుకున్నాడు తను. ఆ రకంగా ఇలా విమానం దిగిన వెంటనే తనైతే అనుకుంటున్నాడు తను చెప్పడం వల్ల ఇలాగంతా జరుగుతోంది అని. ఒక వీల్ చైర్ తీసుకుని వచ్చారట ఒక 2 అటెండెంట్స్. అక్కడ తీసుకుని వచ్చి బాబాలు అందులో ఆ వీల్ చైర్ లో కూర్చోబెట్టి, ఈరిచ్ మాత్రం నేను తీసుకెళ్తానని ఈరిచ్ ని వాళ్ళు ఒప్పుకోలేదట. వాళ్ళే తీసుకెళ్లారట. తీసుకెళ్లి వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మన వాళ్ళకి ఇటలీ భాష రాదు. ఏదో తంతపడి మొత్తం మీద అక్కడికి ఈ డాంకిన్ కి తప్ప ఇటలీ భాష ఇంకెవరికి రాదు. అక్కడ బాబాని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్తుంటే ఈ డాంకిన్ అక్కడికి వెళ్ళి ఒక విశ్రాంతి అదే ఒక డార్మిటరీ కోసం అడగడానికి ఆయన అటువైపు వెళ్ళాడట. ఈ లోపు ఒక అంబులెన్స్ రావడం, అక్కడ అంబులెన్స్ దగ్గరికి బాబాని తీసుకెళ్ళడం, అక్కడ ఒక స్ట్రెచ్చర్ మీద బాబాని పడుకోబెట్టడం. వీళ్ళు ఏదో చెప్తున్నారు, వీళ్ళు చెప్పింది వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, వీళ్ళకి ఇటలీ రాదు, కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియకుండానే ఆ అంబులెన్స్ లో బాబా ఎక్కించారట. ఈ మండలి వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈడిచ్ వారిని అడ్డుకున్నా ఆ భాష తెలియకపోవడం వలన అతను ఏం చెప్తున్నాడో వాళ్ళకి తెలియట్లేదు. ఈ రకంగా మరి చూస్తే మనకు లాభం లేదు. ఏమి లేదు నాన్న, వర్షం వస్తుందంటే రాలేదన్నా. జయబాబా అని వినిపించలేదు.
సరే. జయమేర్ బాబా అనంతకుమార్ గారు వాయిస్ రావట్లా, మీరు వినపడతల్లా. కరెంట్ పోయిందన్నారు, అందుకేమన్నా మరి ఆయనకి వచ్చింది. నెట్ పోయినట్టుందండి. అదే అందుకోసం. సరే, ఆయన వచ్చేటప్పుడు నేను పాట పాడినప్పుడు పాడతారా? పాడండి, చిన్న సంగీతం పాడండి. అదే ఆయన వచ్చేటప్పుడు నేను ఒక పాట పాడేస్తాను. చిన్న ఓకే. సంగీతం. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమ మూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా. ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు, దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండగే. ప్రేమకున్న సహజ సంపద, ప్రేమకున్న సహజ సంపద సంతసించుమురా అనుభవించుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా. పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా. ముక్కు మూసి మూల కూర్చొని మోసపోకుమురా, నిజము తెలియునురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా. అవనిలో అవతారు రాక తెలియువారే కొందరో, తెలిసియు కడకంట నిలచే భాగ్యమే 10 మందికో. కోటికొకడు తెలియునేమో సృష్టికొకడే దేవుడనియు, అతడే మెహరనియు. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అండి అందరికి. థ్యాంక్ యూ నాగమణి గారు. జై మెహర్ బాబా. వచ్చారా మా ఆనంద్ కుమార్ గారు? లేదండి, ఇంకా రాలేదు. శర్మ గారు చక్కగా మంచి పాట అందించారండి. జై బాబా మీకు. సర్లేండి, ఇంకొక సంగీతం. రమణమ్మ ఆంటీ, జై బాబా. జై బాబా, జై బాబా. చేయండి, చిన్న సంగీతం. అవునా, ఆయన మొబైల్ డేటా ఆన్ చేసుకోవచ్చు కదండి, నెట్ లేకపోతేను. అంటే మొత్తం కరెంట్ పోయిందట, మరి అది అందుకనే పెట్టుంటారేమో కరెంట్. కదా, అలా పోయినా మొబైల్ డేటా ఆన్ చేస్తే వస్తుంది. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మౌన రూపధారుడు షిరిన్ భాను తనయుడు మెహరు నామధేయుడు ఎందువలన సేవ్యుడు ఎందువలన దేవుడు. మౌన రూపధారుడు షిరిన్ భాను తనయుడు మెహరు నామధేయుడు ఎందువలన సేవ్యుడు ఎందువలన దేవుడు. బాబజాను చుంబనమున బ్రహ్మ భావమందెను షిరిడి ప్రభు చూపుతో సర్వశక్తులు ఉదయమయ్యే మహారాజు ఉపాసిని మహాజ్ఞానమిచ్చెను. తాజు బాబా పొగిడెను నారాయణుడెరిగెను మెహరు బాబా దేవుడని అందువలన సేవ్యుడు అందువలన దేవుడు. మౌన రూపధారుడు షిరిన్ భాను తనయుడు మెహరు నామధేయుడు ఎందువలన సేవ్యుడు ఎందువలన దేవుడు. మనకు బోధ సలుప కాక మేలు కొల్పవచ్చెను
సంధియమెందుకు మీకు సనాతనుడనేననే అల్పమైన బుద్ధికేను అర్థము కానని చెప్పే విశ్వమెల్ల తనది కాన విభుడు తానే సుమ్మనే మెహరునామధేయుడు మేటి ప్రభువు తెలియుము మౌన రూపధారుడు షిరిన్ భాను తనయుడు మెహరునామధేయుడు ఎందువలన సేవ్యుడు ఎందువలన దేవుడు మతములన్నీ పొగుడుచుండు మహితాత్ముడు తాననే సూత్రమందు పూసల వలె గుత్తు సుమ్ము మతములని మంత్రమేల తంత్రమేల మాత్సర్యము పోనప్పుడు ప్రేమ మార్గమొక్కటియే ప్రజకు చాలు నేటికనే మెహరునామధేయుడే అవతార పురుషుడు మౌన రూపధారుడు షిరిన్ భాను తనయుడు మెహరునామధేయుడు ఎందువలన సేవ్యుడు ఎందువలన దేముడు అద్భుతంబు చేయువారికి అందలేదు మోక్షంబనే సర్వ ఉన్నతుండు తానే సృష్టికి అధికారియనే రామకృష్ణ బుద్ధ క్రీస్తు రూపధారి తాననే నన్ను నమ్మి రండు మీరు నా కొంగును పట్టుడనే అవతారుడు మెహరుడు అందువలన దేవుడు అందువలన సేవ్యుడు మౌన రూపధారుడు షిరిన్ భాను తనయుడు మెహరునామధేయుడు ఎందువలన సేవ్యుడు ఎందువలన దేవుడు అవతార్ మెహర్ బాబాకి జై. అందరు నాగమణి గారు జై బాబా అండి. అందరికి జై బాబా. జై బాబా ఆంటీ. మంచి సంకీర్తన చక్కగా పాడించారండి. ఇది జై బాబా. దేవేంద్ర రమణ గారు, ఈ జూమ్లు టీముల్లో సెల్ ఫోన్ తోటి జాయిన్ అవ్వడం మా వల్ల కావటం లేదు, మీ వల్ల అయినట్టుగా. జై బాబా. ఒకసారి అవ్వదండి, కరెంట్ పెట్టేసి ఉంటారు కదా. మల్లికార్జునరావు గారు మీరు సంకీర్తన చేయండి సార్. రమణగా ఈజీగా చెప్పేస్తున్నా. ఏవో పాడమన్నారా నన్ను? మిమ్మల్ని పాడమన్నారు సార్, నేనే పాడను. ఏవో అవతార్ మెహర్ బాబా की जय. శిరసా నమామి శిరసా నమామి పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి శిరసా నమామి స్పర్శతో శిలనైన శిఖరిణిగా మార్చగల స్పర్శతో శిలనైన శిఖరిణిగా మార్చగల శ్రీవత్సలాంఛనుని చరణాబ్జములకు శ్రీవత్సలాంఛనుని చరణాబ్జములకు శ్రీవత్సలాంఛనుని చరణాబ్జములకు శిరసా నమామి శిరసా నమామి పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి శృతి శ్లోక సురసేవితాశ్రిత ప్రమోదం శృతి శ్లోక సురసేవితాశ్రిత ప్రమోదం సర్వేశ్వరేశ్వరుని శుభచరణములకు సర్వేశ్వరేశ్వరుని శుభచరణములకు సర్వేశ్వరేశ్వరుని శుభచరణములకు శిరసా నమామి శిరసా నమామి పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి
ప్రేమ సంభూత ప్రియ సాధ్య సాధనము ప్రేమ సంభూత ప్రియ సాధ్య సాధనము మెహిరావతారుని పదయుగళములకు మెహిరావతారుని పదయుగళములకు మెహిరావతారుని పదయుగళములకు శిరసానమామి శిరసానమామి పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసానమామి శిరసానమామి. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. కల్కత్తి గారు చక్కగా మంచి పాట పాడి వినిపించారు. మీకు జై బాబా. అరుణ గారు జై బాబా అండి. అరుణ గారు జై బాబా. సిద్ధలక్ష్మి గారు జై బాబా అండి. సంకేతం జై బాబా నాగమణి గారు. జై జై బాబా అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా నీవే దిక్కని నమ్మిన వారికి నిన్నే నిరతము కొలచిన వారికి నీవే దిక్కని నమ్మిన వారికి నిన్నే నిరతము కొలచిన వారికి నీ కొరకై తపించిన వారికి బాబా నీ కొరకై తపించిన వారికి నీ సేవలో తరించిన వారికి నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా అవతారుడవని ఎరిగిన వారికి అన్యచింతనము వీడిన వారికి అవతారుడవని ఎరిగిన వారికి అన్యచింతనము వీడిన వారికి ఆత్మార్పణ గావించిన వారికి బాబా ఆత్మార్పణ గావించిన వారికి అన్నిట నిన్ను తిలకించిన వారికి అన్నిట నిన్ను తిలకించిన వారికి నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా ప్రేమే నీవని ప్రేమను కోరి ప్రేమారాధన చేసెడి వారికి ప్రేమే నీవని ప్రేమను కోరి ప్రేమారాధన చేసెడి వారికి ప్రేమానుభూతిని పొందే వారికి బాబా ప్రేమానుభూతిని పొందే వారికి
ప్రేమాంబుదిలో మునిగే వారికి నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి నాగమణి గారు. జై బాబా అందరి అండి గారు, చక్కగా మంచి పాట పాడి వినిపించారు. మీకు జై బాబా. బాలరాజు గారు జై బాబా అండి, సంకీర్తించి. బాలరాజు గారు జై బాబా. అరుణ గారు జై బాబా అండి. బాలరాజు గారు జై బాబా. అరుణ గారు. సత్యవాణి గారు జై బాబా అండి. బాలకృష్ణ గారేమో అండి, బాలరాజు కాదనుకుంటా. బాలరాజు గారు వీళ్ళు మార్చుకోలేదట, ఇంకా దీంట్లో అలానే ఉందట. ఆయన బాలరాజు గారి పేరే బాలకృష్ణగా వస్తుంది జూమ్ లో. అది అలానా? బాలరాజు గారు బాలకృష్ణ ఇద్దరు ఒకళ్ళే. ఆయన 2 పేర్లు పెట్టుకున్నాడు. ఆయన ఒకటి, మన విజయలక్ష్మి గారు గాంధీనగర్ ఆమె కూడా సరోజ అని పెట్టుకుంది. ఇద్దరు కన్ఫ్యూజ్ జై చేస్తున్నారు. బాబా. జై బాబా. సులోచన జై బాబా అమ్మా. జై బాబా అండి నాగమణి గారు. సత్యవాణి నా పేరు సత్యవాణి. జై బాబా అండి. చేయండి సత్యవాణి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. కంటిరే మెహరి సుని కనుల కరువు తీరగా, కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా, కంటిరే మెహరి సుని కనుల కరువు తీరగా, కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా, కంటిరే మెహరి సుని కనుల కరువు తీరగా. ఎన్ని జన్మల పుణ్యమో ఇది, ఎన్ని నోముల ఫలితమో, ఎన్ని జన్మల పుణ్యమో ఇది, ఎన్ని నోముల ఫలితమో, మనసంత ఆతడు నిండెనే, మనసంత ఆతడు నిండెనే, మనకెంత భాగ్యము పట్టెనే, కంటిరే మెహరి సుని కనుల కరువు తీరగా, కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా, కంటిరే మెహరి సుని కనుల కరువు తీరగా. రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయే, రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయే, ప్రేమ నెరుగని ఎడద నిండా, ప్రేమ నెరుగని ఎడద నిండా, ప్రేమ చేర్చెను తెలియకుండా, ప్రేమ చేర్చెను తెలియకుండా, కంటిరే మెహరి సుని కనుల కరువు తీరగా, కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా, కంటిరే మెహరి సుని కనుల కరువు తీరగా. రామకృష్ణుల అందమా అది బుద్ధ దేవుని అందమేమో, రామకృష్ణుల అందమా అది బుద్ధ దేవుని అందమేమో, అందమంతా రూపు దాల్చి, అందమంతా రూపు దాల్చి అవతరించెను పుడమి పైన,
అవతరించెను పుడమి పైన కంటిరే మేరీసుని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా కంటిరే మేరీసుని కనుల కరువు తీరగా చూపు మనపై బరెపెనో సంస్కారమెల్లను పోవునే చూపు మనపై బరెపెనో సంస్కారమెల్లను పోవునే రామచంద్రుని మనసునంతా రామచంద్రుని మనసునంత ఆక్రమించెను కరువు తీరా ఆక్రమించెను కరువు తీర కంటిరే మేరీసుని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా కంటిరే మేరీసుని కనుల కరువు తీరగా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా నాగమణి గారు అందరికీ జై బాబా అండి నాగమణి గారు నాగమణి గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు జై బాబా అండి చాలా చక్కగా మంచి పాట పాడి వినిపించారు మీకు జై బాబాలండి కుమార్ అన్నయ్య జై బాబా కంటిన్యూ చేస్తారా ఒక 15 నిమిషాలు జై బాబా అమ్మ అన్నయ్య బాబా వారి ఇచ్చ అది ఈ పవర్ కట్ అయిన వెంటనే ఇది కనెక్షన్ కట్ అయిపోతుంది ఫోన్ డేటా మరి చాలా ఇదేమో మరి ఏదైనా బాబా వారి ఇచ్చ అయితే సరే ఇందాక మనము ఎంతవరకు చెప్పుకున్నామంటే ఈ 1958 మా అమెరికా మూడోసారి మరి చివరిసారి బాబా వెళ్తునేటప్పుడు మధ్యలో ఈ రోమ్ నగరంలో అక్కడ హాల్ట్ అయింది అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇటలీ భాష తప్ప ఇంగ్లీష్ భాష తెలియకపోవటం విలియం డాంకిన్ అక్కడ బాబా వారికి విశ్రాంతి కోసం వాళ్ళతో మాట్లాడడం అయితే మాట్లాడారు కానీ మరి వాళ్ళకి అర్థం కాలేదో లేకపోతే ఈయన చెప్పింది మరి ఈయనకి ఏ రకంగా జరిగిందో అక్కడ మొత్తం మీద అక్కడికి చేరిన వెంటనే బాబాని ఒక చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి అక్కడి నుంచి ఒక అంబులెన్స్ తెప్పించి అంబులెన్స్ లో నుంచి యూరిచ్ చెప్తున్నా వినకుండా ఒక హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ మరి అది బాబా వారి ఇచ్చ అంటే డాంకిన్ అంతవరకు ఏమనుకున్నాడంటే అక్కడ తను ఆ ఇటలీ భాషలో మాట్లాడడం వలన వాళ్ళు ఏమైనా ఒక విశ్రాంతి గది ఏర్పాటు చేస్తారని తను అనుకున్నాడు కానీ మరి అక్కడ జరిగింది ఏ రకంగా జరిగిందో మొత్తం మీద బాబాని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు అక్కడ హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఈరి చెని చెప్తున్నా వాళ్ళు వినకుండా అక్కడ డాక్టర్స్ ఆ బాబాని జ్వర తీవ్రత ఇవంతా చెక్ చేస్తూ ఒక గదిలో బాబాని విశ్రాంతి కోసం పెట్టారు అక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ నుంచి బాబా ఇదంతా వీళ్ళకి ఇచ్చేస్తే బాబా హ్యాపీగా అక్కడ వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ ఉండే మంచం మీద ఈరిచ్కేమో తలుపులు వేసేయమన్నారట అక్కడ మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకున్నారట అయితే వాళ్ళు చెప్తున్నారట ఇక్కడ మేము ఇక్కడ కాదు ఆయన ఏమి రోగి కాదు మేము అమెరికా వెళ్ళాలి ఇంకో ఫ్లైట్ క్యాచ్ చేయాలి అని చెప్తున్నా వినలేదు అంతవరకు వాళ్ళు మొత్తం మీద ఇక్కడ బాబా హాయిగా విశ్రాంతి తీసుకోవడం జరిగింది మరి ఆయన మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటారు కదా మరి అక్కడ ఆయన ఏ రకమైనటువంటి ఆంతరిక కార్యక్రమం చేసాడో మరి తెలియదు కానీ అక్కడ 2 గంటల తర్వాత మొత్తం మీద వీళ్ళు మళ్ళీ విమానాశ్రయానికి తీసుకుని వెళ్ళిపోయారు అయితే ఆ టైంలో మళ్ళీ బాబా వెళ్తూ అప్పుడు ఆ టైంలో లఘుశంక తనకి యూరిన్ వెళ్ళాలి అని చెప్పడం జరిగింది అక్కడ ఆ టైంలో అయితే అక్కడ టాయిలెట్కి వెళ్ళడానికి అనుగుణంగా వీల్ చైర్ లేదు అయినా ఈరిచ్ చూడండి అంటే ఆ ప్రభువుకి వీళ్ళు చేసిన అంటే మండలి వాళ్ళు సభ్యులు చేసినటువంటి సేవ అన్నది అది సాధారణమైన సేవ కాదు అది ఇలా వెళ్తున్నప్పుడు యూరిచ్ ఖచ్చితంగా ఒక అల్యూమినియం పాత్ర దగ్గర ఉంచుకునేవాడట
అంచుకుని అంటే ఇట్లాంటి సమయం అంటే ఎవరైనా అలా ఊహించుకొని పెట్టుకుంటారా? ఆమ్, సరే, ఈ వెంటనే ఏరిచ్చి దాన్ని బయటికి తీసి అక్కడ 2 టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ నటిస్తున్నట్టుగా అక్కడ ఉండమన్నాడట. ఆ 2 బూత్లకు మధ్యలో ఒక టెలిఫోన్ బూత్లోకి బాబాని తీసుకెళ్తూ బాబా అక్కడ ఆ అల్యూమినియం పాత్రలో ఆయన యూరిన్ పాస్ చేయడం, అది తీసుకెళ్లి టాయిలెట్లోకి. అంటే ఆ పురాణ పురుషుడికి చేసినటువంటి సేవ చూడండి. ఆ సేవకి తగ్గట్టుగా వాళ్ళు ఒక్కొక్కరు ఎంత ప్రిపేర్డ్ గా ఉంటారనేది మనకి ఇక్కడ తెలుస్తోంది ఇక్కడ. అలాగే ఈ ప్రయాణం అంతా జరుగుతూ అక్కడ నుంచి టాయిలెట్ లోని అది ఖాళీ చేశాడట. ఖాళీ చేసిన తర్వాత ఆ మళ్ళీ ఇక్కడ అక్కడ నుంచి వెళ్ళి వేరే విమానంలో అక్కడ నుంచి నార్త్ కేరళలో విల్మింగ్టన్ బయలుదేరి అక్కడ అక్కడికి వాళ్ళందరికీ ఎలిజబెత్ ప్యాటర్సన్, కిట్టి, మరి కొంతమంది సన్నిహిత ప్రేమికులందరూ బాబాకి వెల్కమ్ చెప్పడం, అంతా కలిసి అక్కడ నుంచి మెట్రిల్ బీచ్కి వెళ్ళటం జరిగింది. అది మే నెలలో, అంటే ఈ 1958. అంటే ఈ మే నెలలో ఎటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి అని చెప్పడానికి మనము ఇది మనం చదువుకుంటూ ఉన్నాం ఇక్కడ. అయితే బాబా మెట్రిల్ బీచ్ రావడం అది 3వసారి, అదే లాస్ట్ టైం కూడా. ఆ కానీ బాబా అక్కడ చేసినటువంటి ఆయన ఆయన ఆ సాంగత్యం, ఆయన యొక్క సన్నిధాన భాగ్యం శతాబ్దాల వరకు ఉండిపోయేటంత అనుభూతిని అక్కడ కలిగజేసిందని అక్కడ చెప్తూ ఉన్నారు అందరూ కూడా. ఆ సెంటర్లో ఉండేటువంటి చెట్లలోని ప్రతి ఆకు మీద ఆయన ప్రేమకాంతి ఆ మెరవడాన్ని అన్నది మనం ఈ యుగమే తిలకిస్తుంది అని ఇక్కడ వ్రాశారు. ఇక్కడ అదంతా అయిన తర్వాత బాబా అక్కడ నుంచి బాబాను దర్శించడానికి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్, మెక్సికో, అలాగే అమెరికాలో ఉండేటువంటి ఇతర ప్రాంతాల దగ్గర నుంచి కూడా ఒక 225 మంది ప్రేమికులు అక్కడికి వచ్చారట. అక్కడ బాబాకి చాలా పాత ప్రేమికులైనటువంటి చార్లెస్ పర్దమ్, తర్వాత డేలియా డిలియాన్, అనితా విల్వార్డ్, ఎడీ మెట్టిన్స్, మార్గరెట్ క్రాస్, కైవిజీస్, చార్మెన్, వీళ్ళందరూ చాలా మంది అక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా బాబాతో మళ్ళీ సాంగత్య భాగ్యం కోసం రావడం జరిగిందట. అక్కడ వచ్చిన వారిలో కొత్త వాళ్ళు కూడా అక్కడ చేరడం జరిగిందట. ఈ 1952, 56 ఈ పర్యటనలో బాబాని దర్శించుకున్న వారిలో కొంతమంది కూడా ఇక్కడ ఈ సహవాస్కి, అమెరికా సహవాస్ కోసం అక్కడ రావటం జరిగింది. మళ్ళీ ఈ పర్యటనలో బాబాని తొలిసారి దర్శించి అంతకుముందు బాబాకి అత్యంత సన్నిహితురాలైనటువంటి ఒక ఉమెన్, జేన్ బేరీ హ్యాన్స్, ఆవిడ కూడా మెట్రిల్ బీచ్ సెంటర్ నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించిన ఆవిడ కూడా అక్కడ రావడం జరిగిందట. ఆవిడ యాక్చువల్గా ఆవిడ ప్రొఫెషనల్ ఒక యాక్టర్ అన్నమాట. ఒక యాక్టరే కాకుండా ఒక ప్రొడ్యూసర్ కూడా. అందులో అక్కడ ఒక నాటకశాల నిర్వహిస్తూ ఎప్పుడు మెట్రిల్ బీచ్కి వెళ్ళాలని తప్పించేదట. అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు తను. ఎందుకో తెలియదు కానీ ఈ ప్రాంతం అంతా మక్కా వంటి ప్రదేశం అని అనిపించింది అని తన తాలూకా డైరీలు రాసుకుందిట. ఇదంతా చేసిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే భర్త నుంచి విడిపోయి ఒక 3 పిల్లలతో పాటు మెట్రిల్ బీచ్కి వచ్చిందట ఆవిడ. అయితే బాబా ఏమంటారంటే ఆమె ఈ విషయం గురించి ఏమంటుందంటే, నేను ప్రపంచంలో పూర్తిగా మునిగిపోయేటట్లుగా నాకు అనిపించింది, కానీ ప్రపంచంలో ఉన్న అనుభవాలలో నేను అనుభవించినదంటూ ఏది లేదు. ఒకనాటి రాత్రి నా హృదయపు లోతుల నుండి దగ్గరగా ఇలా వేడుకుందట తను, భగవంతుడనేవాడు ఉన్నాడా? ఉంటే ప్రభు నాకు సహాయం చేయి. ప్రతిరోజు నేను ప్రార్థించే ఓ జీసస్ నాకు సాయపడు అని తను ఎలుగెత్తి లోపల ఉండేటువంటి తన అంతరాత్మలో ఉండేటువంటి ఆ భగవంతుణ్ణి అంత తీవ్రంగా వేదనతో వేడుకుందట. ఆ తర్వాత ఆవిడ మెట్రిల్ బీచ్కి వెళ్ళి విమానం ఎక్కిందట. ఎక్కిన టైంలో జేడి సాలింగర్ రాసినటువంటి పుస్తకం చదివిందట అక్కడ. ఆ పుస్తకంలో ఆమెలో ఆంతరిక జ్ఞానానికి సంబంధించిన ఒక కొత్త ద్వారాలు తెరిచినట్లుగా అనిపించింది అప్పుడు ఆవిడికి. దాంతో ఆమె జీవితం అంతా కూడా సర్వం భగవంతుని యొక్క దివ్య ప్రణాళికకే
అనుసరించి నడుస్తాయి అని ఇది భగవంతుడి తాలూకు ఇచ్చా అని అనుకుందట. అనుకుని అక్కడి నుంచి తన తాలూకా పేరు మార్చుకుందట ఆవిడ. కరోసెల్ స్టార్ థియేటర్ అని తన థియేటర్ని పేరు మార్చుకుని అక్కడి నుంచి వెళ్ళిందట. ఇదంతా ఎందుకంటే అంటే ఆ రోజు జరుగుతున్నటువంటి విశేషాల్లో ఇందులో కూడా ఒక ఆ విశేషాన్ని ఇందులో ఈ పుస్తకంలో ఇచ్చేసారు. అక్కడ తర్వాత మెట్టిల్ బీచ్కి వెళ్ళిందట. వెళ్ళిన తర్వాత అది బాబాను చూసి యేసు ప్రభువే సజీవంగా మెట్టిల్ బీచ్కి అరుదించాడు అనేటువంటి ఫీలింగ్ తనకి కలిగిందట అక్కడ. అంటే లివింగ్ క్రైస్ట్ అని మనము బాబాని అంటాం కదా, ఆ క్రైస్తుని బాబాలో చూసింది తను ఈ జైన్. అలాగే వెంటనే ఆ వేళ ఉదయం అంటే ఇంకా పూర్తిగా బాబాని చూడలేదు అక్కడ, కానీ తన ఇంట్లో టెలిఫోన్ మోగింది. అప్పుడు మోగి వెంటనే బాబా నీకు వెంటనే చూడమంటున్నారని ఎలిజబెత్ ప్యాటర్సన్ పిలిచింది. అప్పుడు వెంటనే కలవప్పుడు నేను ఇప్పుడు రాలేను, మొదటి రోజు ఎవరు రాకూడదని చెప్పావు కదా, అయినా నాకు చాలా పని ఉంది అంటే ఏదో చెప్పబోతుంటే అప్పటికి ఇంకా బాబాని చూడలేదు తను. జైన్ నీకు ఇంకొక విషయం చెప్పాలి, అదేంటంటే బాబా పిలిచినప్పుడు నువ్వు రావడానికి బాబా పిలిచాడు అని అంటే అది నీకు అర్హత ఉంది కాబట్టే నీకు బాబా నుంచి పిలుపు వచ్చిందని అర్థం అని ఎలిజబెత్ చెప్పింది ఖచ్చితంగా. అయితే ఎలిజబెత్ అలా మాట్లాడుకుండానే మాట్లాడుకుంటే జైన్ మెహర్ అప్పుడు వెంటనే ఈ మెట్టిల్ బీచ్కి వెళ్ళింది. ఉదయం 10 గంటలకి బాబా లాగూన్ క్యాబిన్కి వచ్చారట. అక్కడ అప్పుడు తిను అనుకుంటుందట, నేను ఇంత అందంగా ఉన్న వ్యక్తిని ఎన్నడూ చూసి ఉండలేదు, ఆయనను చూసి భయంతో వణికిపోతానని అనుకున్నాను, కానీ అలా జరగలేదు, చాలా హాయిగా ఉంది, బాబాలో సంపూర్ణమైనటువంటి ప్రేమ అవగాహన కనిపించాయి, నన్నుగా స్వీకరించారని అని అనిపించింది అని అనుకుందట అక్కడ. అయితే వెంటనే బాబా ఆవిడని పిలిచారట. పిలిచి జైన్ నువ్వెంత అందంగానూ ఆరోగ్యంగానూ ఉన్నావు కదా, నీ ఒంట్లో బాగోలేదని వీళ్ళందరూ అంటున్నారు అని బాబా ఆమె వైపు అంటే బాబా ఆవిడతో అంటున్నారు, కానీ ఆవిడ వైపు చూడకుండా గుమ్మం వైపు చూశారట బాబా. ఆ బాబా ముఖంలో కూడా తీవ్రమైనటువంటి బాధ కనిపించింది అక్కడ. బాబా అన్నారు, నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు అంటే సంజ్ఞలు చేస్తూ వెంటనే తను ఆవిడ పాదాల వైపు శరీరం వైపు చూస్తున్నట్లుగా బాబా గమనించి ఆ చేతిని స్పృశించి ఈ రూపం వైపు చూడకు, ఈ శరీరం బాబా కాదు అని బాబా అన్నారట అక్కడ. అయితే వెంటనే ఎలిజబెత్ లోపలికి పిలిస్తే ఆమె లోపలికి వెళ్ళిందిట. వచ్చిన విత్రాల నుండి జైన్ గురించే అంటే ఎలిజబెత్ ఈ జైన్ గురించి బాబాకి చాలా ఉత్తరాల ద్వారా తెలియజేసింది అక్కడ. ఇవన్నీ చేసిన తర్వాత ఈ గురువు గురించి నాకు అంతగా తెలియదు కానీ మరి అని అంటుండగా బాబా తనకు అన్నారట, భోజనం చేసావా అని అడిగారట. అడిగితే లేదని చెప్పిందిట. బాబా కళ్ళల్లో మెరుపుతో వెళ్ళి నీకు నచ్చింది తినిరా అని చెప్పారట బాబా. ఇదంతా ఈ మెట్టిల్ బీచ్లో జరుగుతుంది. అయితే బాబా తన పక్కన కూర్చుని ఎలిజబెత్ని కూర్చుని నా పక్కన కూర్చున్న సమయంలో జైన్ ఏం ఆలోచిస్తుంది అని అడిగారట బాబా. నాకు తెలియదు బాబా, కానీ ఆమె ఇక్కడ కూర్చున్నంతసేపు నీ పై నుండి దృష్టిని మరల్చలేదు, నిన్నే చూస్తూ ఉండిపోయింది అని చెప్పిందిట ఎలిజబెత్. అయితే బాబా అక్కడ ఉన్న వారిని అందరినీ ఇంకా రావాల్సిన పదే అడుగుతూ పలానా వారు ఎప్పుడు వస్తారు, పలానా వారు వచ్చారా, వారు తప్పకుండా వస్తున్నారా, వారితో చివరిసారి నువ్వు ఎప్పుడు మాట్లాడావు, అంటే ఇవన్నీ సహవాస్ కోసం, అమెరికాలో ఉండేటువంటి సహవాస్ కోసం బాబా ఎవరినైతే పిలవమని చెప్పారో వాళ్ళందరి గురించి కూడా బాబా అడుగుతున్నారు అక్కడ. అయితే అక్కడ అంటే బాబా యొక్క సహవాసంలో ఆయన తనకి సంబంధించిన వాళ్ళందరికీ ఎంత ప్రేమని పంచిస్తాడు అని అనడానికి ఈ మెట్టిల్ బీచ్ లో ఉండేటువంటి సహవాసం తాలూకా ఇది ఈ పుస్తకంలో జరిగినట్టు చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇదంతా జరిగిన తర్వాత బాబా వాళ్ళందరూ వచ్చారట. అక్కడ వచ్చిన తర్వాత బాబా వెంటనే టైం మనీ టైం అయిపోయిందా అన్నయ్య? అయిపోయింది అన్నయ్య.
ఓకే ఓకే. అంటే ఈ మెట్ల బీచ్ లో ఈ మే నెలలో జరిగినటువంటి ఈ అమెరికా సహవాస తాలూకా కార్యక్రమాల తాలూకు విశేషాలు మనకి ఈ మెహర్ ప్రభు చరిత్రలో ఉన్నాయి. ఈ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. అసలు నిజానికి ఇదంతా చదువుతూ ఉంటే మనమే అక్కడికి వెళ్ళిపోయినట్లుగా అనిపించింది ఇదంతా నేను చదువుతూ ఉంటే. సో బాబా వారి యొక్క సాంగత్యం, ఆయన తాలూకా సన్నిధానం, ఆయన తాలూకా సాహచర్యం మనందరికీ ఏ రకమైనటువంటి మన పుస్తకాలు చదువుతున్నప్పుడే మనకి అటువంటి మా అనుభవాలు అనుభూతులు మనకి పెనవేసుకుంటూ ఉన్నాయి మనల్ని. మరి వాళ్ళందరూ బాబాతో నేరుగా సాంగత్య భాగ్యం పొందినటువంటి వాళ్ళ అదృష్టం మరి ఎటువంటిదో. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి సహవాసం అంటే ఆయన సమకాలీనులుగా జన్మించిన మనందరం కూడా నిజానికి చాలా అదృష్టవంతులమనే చెప్పాలి. నిరంతరం బాబా ఈ పుస్తకాలన్నీ చదువుకుంటూ ఉంటే ఆయనతో సహవాసం మనం చేసినట్లే. వీలున్నంత మేరకు మనకి లభించినటువంటి క్షణాలన్నీ కూడా మధుర క్షణాలుగా మనం మలుచుకునే అవకాశం మనం అందరం పొందాలని, అందుకు బాబా వారి కరుణ మనందరి మీద ఉండాలని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబా వారికి, మధ్యలో నెట్ ప్రాబ్లం రావడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అయిపోయింది. ఏదైనా బాబా వారి ఇచ్చే అది. అందరికీ జై మెహర్ బాబా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాబా వారికి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాను. అవతార్ మెహర్ బాబా ఇచ్చే. జై బాబా అన్నయ్య, జై బాబా. బాబా ఇచ్చకు మనం అందరూ లోపలి ఉండాల్సిందే కాబట్టి చాలా చక్కగా చెప్పినంత వరకు కూడా నేను లిటిల్ బీచ్ కి వెళ్ళి అక్కడ చూస్తున్నంతనే ఉందన్నయ్య. చాలా చక్కగా మంచి విషయాలు తెలియజేశారు. ఆ అనంతమయుడిని ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు వెళ్ళలేదని చాలా చక్కగా మంచి విషయాలు తెలియజేస్తూ వచ్చారన్నయ్య. జై బాబా. వీలుంటే ఇంకొకసారి మనం తెలుసుకున్నామని చక్కగా హృదయపూర్వక జై బాబాలు అన్నయ్య మీకు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు నామం చేసుకున్నాం, ఎందుకంటే 6 గంటలకు మనము పూర్తి చేసుకోవాలి కనుక టైంకి లోబడి ఉండాలి కాబట్టి మన సోదరు మనం చెప్తుంటారు. అందుకోసము బాలరాజు గారు జై బాబా. జై బాబా అమ్మా. ఇవాళ రజనీ గారు వాళ్ళ మ్యారేజ్ డే, అది గుర్తు పెట్టుకుని చూడండి. జై బాబా. అవును అప్పారావు గారు, అవును నిజం. బాలరాజు గారు జై బాబా అండి. 2 నిమిషాలు నామం చేయి. अवतार मेहर बाबा की जय। सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद। सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद मेहर बाबा सचितानंद। सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद मेहर बाबा सचितानंद। सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद मेहर बाबा सचितानंद। सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद। सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद। सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद। सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। జై బాబా అండి. చక్కగా నామం చేసి జై బాబా. అరుణ గారు జై బాబా అండి.
సులోచన జై బాబమ్మ. జై బాబా ఆంటీ. జై మెహర్ బాబా. నామం చేయమంటారా? ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ मेहरु बाबा की जय. ओम परब्रह्म परमात्मा अवतार 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 मेहरु बाबा की जय. जय बाबा. అందరికీ జై మెహర్ బాబా ఆంటీ. జై బాబా ఆంటీ. హ్యాపీ బర్త్డే టు యూ ఆంటీ. జై మెహర్ బాబా. ఒక్క నిమిషం నాగమణి గారు. ధనలక్ష్మి ఉందమ్మా. ఒక్క నిమిషం నాగమణి గారు. జై బాబా ఆంటీ. ధనలక్ష్మి లేదులేండి ఆంటీ. సరే. మహాలక్ష్మి ఆంటీ జై బాబా. జై బాబా నాగమణి గారు. పనగ సార్ చెప్పు. హ్యాపీ బర్త్డే అండి మీకు. పనగ సార్ చెప్పండి. నాగమణి గారికి ఏమో హ్యాపీ బర్త్డే. రజనీ గారికి హ్యాపీ వెడ్డింగ్ డే. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ రజనీ మూర్తి గారికి. జై బాబా. జై బాబా. జై బాబా. మహాలక్ష్మి ఆంటీ. జై బాబా అండి. నామా చేయండి నామం. జై బాబా. ओम परब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय. 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 जय बाबा अंडी. थैंक यू मणि गारू. జై బాబా. జై బాబా. కోటేశ్వరరావు గారు జై బాబా అండి. अवतार मेहर बाबा की जय. सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद. सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद. 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 सच्चिदानंद परमानंद
मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद 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 सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद 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 सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद 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 सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद 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 सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद अवतार मेहर बाबा की जय జై బాబా అండి ఒకసారి. ఇప్పుడు రజని గారు మీరు ప్రార్థన చేయండి. అంటే నేను కొంచెం సేపు మౌనమూర్తిని తలుచుకొని ఉన్నాం. తర్వాత మీరు ప్రార్థన చేయండి. అరుణ గారు హారతిస్తారు. ఆ మౌనమూర్తిని తలుచుకొని ఒక నిమిషం మనం మౌనం ఉందాం. తర్వాత రజని గారు ప్రార్థన చేస్తారు. अवतार मेहर बाबा की जय. जय बाबा ने बाबा जय. अवतार मेहर बाबा की जय. ఓ పర్వతికార్ సర్వపోషక సర్వరక్షక నీవు ఆదియును అంతమును లేనివాడవు అద్వైడవు నిరుపమానుడవు నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశము లేనివాడవు నీవు అవిబాధ్యుడవు దివ్య చర్చవులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు నీవు ఎల్లప్పుడూ నుంటివి నీవు ఎల్లప్పుడూ నున్నావు నీవు ఎల్లప్పుడూ నుందువు నీవు అంతటను గలవు నీవు అన్నింటనున్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు నీవు వ్యక్తురవు అవ్యక్తురవు అన్ని భూమికలందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు మూడు లోకములలో నున్నావు లోకములకు ఆవల కూడా నున్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభువులకు ప్రభుడవు అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు
నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు. అల్లా, ఇలాహి, యజదాన్, అహురమస్తా, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యాయస్దాన్, లా ఇల్లాహ్ ఇల్లిల్లాహ్. ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేం పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేం పశ్చాత్తాపడుచున్నాము. పలికియుండరాని పలికిన ప్రతి మాటకును, చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేం పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకును, సమస్త కపట వర్తనమునకును, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకును, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేం పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధివకు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చెయ్య జాలక నిరంతరము విఫలులమగుతున్న మమ్మల్ని క్షమింప వేడుకొనుచున్నాము. హే ప్రీతమ భగవాన్, మేము నీతో ఐక్యతార్హులమగునంత వరకు నిన్ను అధికాధికముగా, అత్యంత అధికముగా, ఇంకనూ అధికముగా ప్రేమించినట్ల మాకందరకును సహాయం చేయము. మరియు బాబా కొంగును చిట్ట చివరి వరకు దృఢముగా పట్టుకుని ఉండుటకై మాకందరకును సహాయం చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా రజీ. చాలా చక్కగా బాబా వారి ప్రార్థన, బాబా వారికి మాటలు చేశారు. మీకు జై బాబా. అరుణ గారు జై బాబా అండి. అరుణ గారు జై బాబా. పరగేశ్వర గారు జై బాబా అండి. బాబా వారికి హారతి ఇవ్వండి. పరగేశ్వర గారు. अवतार मेहर बाबा की जय। मन सुहारति दे, मन सुहारति दे, मन सुहारति दे, महिमान्वित मंगल चरण मेहर बाबा प्रेममय, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మాకిహము పరము. నిన్ను సేవించే జన్మే ధన్యం, నీ సేవే మాకిహము పరము. నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. తేజో విలసిత సత్య స్వరూపం. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే,
మానస చోర మదిగై కోర శాశ్వతమౌని దరిరాణీరా మానస చోర మదిగై కోర శాశ్వతమౌని దరిరాణీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేశాము నేడు మౌన స్వరూప మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की జై అందరికీ జై బాబా అండి థ్యాంక్ యూ నాగమణి గారు జై బాబా అండి పనేశ్వర గారు చాలా చక్కగా బాబా వారికి హారతి ఇచ్చారు. ఇది జై బాబాలండి. ఈరోజు కార్యక్రమం బాబా వారు తన కార్యక్రమాన్ని తాను చాలా చక్కగా మన అందరితోటి చేయించుకున్నారు. ఈరోజు పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాబా వారి ప్రేమ శక్తులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. నాగమణి జై జై హారతి బాబా వరకు మీకు నాగమణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. రజనీ జై బాబా గారు నాగమణి బాబా. గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రజనీ సుదర్శన గారు గారు అన్నయ్య గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు. రజనీ గారికి మూర్తి గారికి ఇద్దరికి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. రజనీ మూర్తి గారికి నాగమణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జై బాబా థ్యాంక్ యూ. నాగమణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే నాగమణి గారు.